श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। శుక్ల పంచమి వేళ కమలధనువు విరిసిన వేళ తిరుచానూరు తీరమున తేజోరాశి నిలిచెనమ్మా। బంగారు పద్మమున భామవై లోకమాతగా వచ్చావు। శ్రీనివాసుని హృదయాన అలమెలు మంగవై వెలిగావు। త్రేతాయుగమున వేదవతివై వేదరాశిలో పుట్టావు। రామచంద్రుని పొందేందుకు ఘోర తపమును చేశావు। అగ్ని పునీత సీతవై నీవు అసురల కంటను పడ్డావు। కలియుగమందున స్వామిని చేర సూక్ష్మ రూపమున ఉన్నావు। వైకుంఠాన భృగు మహర్షి స్వామి వక్షమును తన్నాడు। కోపము పూనిన లక్ష్మివి నీవు భువిపై అడుగును పెట్టావు। అలిగి వెళ్ళిన ఇల్లాలిని వెతుకుతూ స్వామి నేలకు దిగాడు। కపిలారణ్యపు తీరమున నీవు తపస్సును చేశావు। కోలాసురుని సంహరింపగా కొల్హాపురము వెళ్ళావు। మహాలక్ష్మిగా భక్తుల పాలిట మమతల వెల్లువయ్యావు। అక్కడ అమ్మను చూడక స్వామి పదేళ్ళు తపమును చేశాడు। ఆకాశవాణి పలుకు విని సుఖపురమునకు చేరాడు। పద్మ సరోవర తీరమున 12 తపస్సు। వాయుదేవుడు తెచ్చిన కమలం వాడక నిలిచెను సాక్షి। 33 దేవతలంతా ముచ్చటపడి చూస్తున్న వేళ మహామంత్రపు జపముతో స్వామి దేవేరిని వేడుకున్న వేళ బంగారు రంగుల పద్మము మధ్యన బాలభానుని కాంతిలో షోడశ వర్షపు సుందరి రూపము కనుల విందుగా తోచెను। దిగ్గజాలన్నీ అభిషేకించగా దేవతలు పూలు కురిపించ కమలాసనివై కరుణామూర్తివై పద్మావతిగా ఉదయించావు। వ్యూహలక్ష్మివి నీవై నీవు స్వామి హృదయం చేరావు। భూతకారుణ్య లక్ష్మివి కూడా పతివక్షస్థలం చేరావు। అలమేలు మంగవై పద్మావతివై ఇద్దరు ఒక్కటి అయ్యారు। 7 కొండల స్వామికి జంటగా నిత్యం పూజలు పొందారు। జయ జయ పద్మావతి జయ జయ